పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం. కడాయిలో శనక్కాయ పప్పులు వేసుకొని కొంతసేపు వాడ్చుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు తగిన కారం, మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని వాడ్చుకోవాలి. వాడ్చుకొని దాంట్లోనే టమాటాలు చిన్న ముక్కలుగా తరుక్కొని దాంట్లో ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. అది కొంచెంసేపు మగ్గుతుంది, కొంచెంసేపు కలబెట్టాలి. కొంచెంసేపు బాగా మగ్గితే టమాటా బాగా మగ్గితే బాగుంటుంది. పచ్చివాసన పోతుంది, టమాటాలో ఉండే పచ్చివాసన పోతుంది. దాన్ని ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనము కడిగి పెట్టుకున్న పుదీనాని వేసి వాడ్చుకొని దాంట్లో కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి, కట్ చేసి దాంట్లో వేసుకొని వాడ్చుకోవాలి. ఆయిల్లో కొంచెంసేపు మగ్గుతుంది కదా, కొంచెంసేపు బాగా మగ్గబెట్టేయాలి. తర్వాత అది చల్లారుతుంది. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పదార్థాలన్నీ, పుదీనా కూడా వేసుకునేయాలి. మొదట్లో ఈ పప్పులన్నీ వేసేసి దాన్ని ఒక ట్రిప్ తిప్పేసి దాంట్లో చింతపండు, కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు పొడి వేసేసి మిక్సీ తిప్పుకోవాలి. తిప్పుకున్నాక దాంట్లో లాస్ట్లో ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా, దాంట్లో మిక్సీలో వేసేసి ఒక ట్రిప్పు తిప్పాలన్నమాట. ఎక్కువ తిప్పకూడదు, ఒక ట్రిప్పు అంతే. దానికి తిరమాత కూడా అవసరం లేదు. అంతే, చపాతీకి దోశకి సూపర్గా ఉంటుంది. అన్నంకి తినొచ్చు, బాగుంటుంది.